ఏయ్ బోట్మెన్, నేను ఆ బోట్లో కూర్చుని నువ్వు ఆ బోట్ రోచేస్తుంటే ఎంత బాగుంటుందనుకున్నావు? ఎందుకో తెలుసా? నా చుట్టూ చాలా మంది ఉన్నారు. అందులో ఏ ఒక్కరితో కూడా నా ఆలోచనలు ఆశలు చెప్పుకోలేరు. చెప్పుకోవడానికి వీల్లేదు. ఒక్క నీతో తప్ప. ఆ రాజా ఉన్నాడే, చాలా మంచివాడు. ఎందుకు? నా మనస్సు పొరల్లోంచి అతనే నా కొడుకు అనే భావన కలుగుతుంది. ఒకవేళ కాకపోయినా అతన్ని నా కొడుకుగా అంగీకరించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. నీకు గనక ఊపిరి వచ్చి మాట్లాడగలిగితే నువ్వు ఏమంటావో నేను ఊహించగలను. గోపురానికి స్వరాల గడగడ గంటలే మోగనేలా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పువ్వులే పుట్టలేదా, బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుండి చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పువ్వులే పుట్టలేదా. మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన పడిలేచు వలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా, నల్ల నల్ల నీడలోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లు మల్లు ఆకాశాన చుక్కల్లు, అమ్మాయంటి జాబిల్లమ్మ అబ్బాయంటి సూర్యుడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుళ్ళు, ఎవరికి వారే యమునకు నీరే, రేవు నీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే, గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా. ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లు, మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లు, ముగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల ఇల్ల నవ్వే బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో, పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గోపిమ్మొచ్చి గొబ్బిల్లాడే బొద్దుల్లో, పరవశమేదో పరిమళమాయే
నవ్వే దివ్య నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింత చిందులేసే అందమైన బాలుడే తనవాడై డాడీ ఇవిగోండి అమెరికన్ కంపెనీ అగ్రిమెంట్ కోసం మీరు డిక్టేట్ చేసిన పేపర్స్. వెరీ గుడ్. మీరు ఆ కాగితాల మీద సంతకం పెట్టిస్తే వాటిని వెంటనే డిస్పాచ్ చేయిస్తాను. అలాగే. కళ్ళజోడు ఎక్కడ? ఇదిగో. కళ్ళజోడు కింద పడిపోయింది. ఏమైంది బాబు? అరే సారీ డాడీ, కళ్ళజోడు పగిలిపోయింది. ఇంటికి ఇంకోటి తీసుకొస్తాను. పర్వాలేదులే, నువ్వే కదా. పేపర్లో రాయవు, సంతకం చేస్తాను. ఎక్కడా? ఓ ఇదిగో ఇక్కడ. పవర్ ఎక్కువైనట్టుంది. ఏమిటి సార్, మీకు అబ్బాయి ఉన్నాడా? ఎస్ ఉన్నాడు. జమ్మఫ బాయ్. నా ఆస్తి అంతా అతని పేర వ్రాసి వెంటనే రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేయండి. సార్ ఏమిటి అలా చూస్తారు? నేను సీరియస్గా చెప్తున్నాను. అది కాదు సార్. ఏం మాట్లాడకండి, నేను చెప్పినట్టు చేయండి. రాజా, నీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. నేను మీకోసం ఒక శుభవార్త దాచుంచాను. అమీనా చెప్పండి. ఈ క్షణం నుంచి మీ వ్యాపారాలు, ఇల్లు, వాకిలి, ఆస్తి పాస్తి అన్నీ ఈ రాజా సొంతం. చక్రవర్తి గారు, ఏమిటి మీరు అనేది? మీరు ఈ పేపర్ల మీద చేసిన సంతకాల ఆధారంగా కోర్టు వారిచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు కట్టుబట్టలతో ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. రాజా, ఏమిటిది? ఇదంతా నిజమా? నీ మీద నమ్మకంతో కాగితాలు చూడకుండా నేను సంతకం పెడితే ఇంత మోసం చేస్తావా? మోసం అనే మాట అనడానికి కూడా నీకు అర్హత లేదు మిస్టర్ చక్రవర్తి. జీవితంలో ఎంతో మందిని మోసం చేసిన నువ్వు ఈ రోజున నా చేతిలో మోసపోయావు. ఆస్తి ఐశ్వర్యం కోసం నువ్వింత నమ్మక ద్రోహం చేయకుండా నన్ను ఒక్క మాట అడిగి ఉంటే నేనే ఇచ్చి ఉండేవాడిని. నువ్వు దానంగానో ధర్మంగానో పడేస్తే పుచ్చుకోవాలనే కోరిక నాకు లేదు. నిన్ను మోసం చేసి ద్రోహం చేసి నమ్మక ద్రోహం, వెన్నుపోటు అనేవి ఎంత దారుణంగా ఉంటాయో నీకు తెలియజేయాలని నేను ఈ పని చేశాను. నీ చేతికున్న వాచి, ఉంగరాలు, నీ జేబులో ఉన్న డబ్బు మొత్తం అక్కడ పెట్టి కట్టుబట్టలతో బయటికి రాడు. ప్రేమంటే ఏమిటో, మమతంటే ఏమిటో తెలుసుకుని నిన్ను దగ్గరకు తీసుకుందామనుకునే సమయంలో నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నీ దగ్గర నుంచి ప్రేమ, ఆప్యాయత పొందాల్సిన రోజుల్లో అవి నువ్వు నాకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ శిక్ష నువ్విప్పుడు చేసిన తప్పుకి కాదు మిస్టర్ చక్రవర్తి, 25 ఏళ్ల క్రితం నా తల్లికి చేసిన అన్యాయానికి. ఆ కళ్ళజోడు ఉంచుకో. అది లేని కారణంగానే నువ్వు ఈ పరిస్థితికి వచ్చావు. నౌ గెట్ అవుట్. బాబు, నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వు గతం గురించి తెలుసుకున్నావే తప్ప గతంలో జరిగిన నిజమేమిటో, అబద్ధమేమిటో, తప్పేమిటో, ఒప్పేమిటో తెలుసుకోక ఎవరో చెప్పిన మాటలు విని నన్ను ఇక మాటలతో నమ్మించాలని ప్రయత్నించుకో. గెట్ అవుట్. ఆ పేరుతో నన్ను పిలవద్దు. నాన్న అని మరొకసారి పిలిచావంటే నేనేం చేస్తానో నాకు అది కాదు నాన్న.
ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం మీరందరూ నా చుట్టూ చేరి నన్ను మోసం చేశారు. మీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం. నేనే వెళ్ళిపోతాను. రావద్దని చెప్పాక ఎందుకు మళ్ళీ నా వెనక వస్తావు? నాన్న, మీకు కోపం రావడంలో తప్పులేదు, నన్ను కొట్టడంలోనూ తప్పులేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు మీకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు వాకిలి ఏమీ లేవు. అయినా నేను మీ వెనకే వస్తున్నానంటే ఏం ఆశించంటారు? కూతురిగా మీ ప్రేమను ఆశించాను, కన్నబిడ్డగా మీ మమతను కోరుకున్నాను. అందుకే మీకేమీ లేకపోయినా మీ వెనకే వస్తున్నాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి నాన్న. నాకు చెన్నెల్లుంది, ప్రస్తుతానికి అక్కడుందారండి. రామ్మా రా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఈ ఖరీదైన ఇల్లు ఎవరిదనా? నీదేనమ్మా, నీదే. ఎంతకాలం పేదరికంలో కష్టంలో దీనంగా బ్రతికిన నీకు నీ కన్న కొడుకు ఇచ్చే కానుకమ్మా ఇది. రామ్మా లోపలికి వెళ్దాంరా. నీకెక్కడిదిరా ఇంత ఇల్లు? కాస్త కాలంలో ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత అంతస్తుని ఎలా సంపాదించావు? నీ జీవితాన్ని అన్యాయం చేసిన మనిషిని మోసం చేసి ఈ ఇంటి నుంచి బయటికి గెంటి ఇదంతా నా సొంతం చేసుకున్నానమ్మా. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఆడవాళ్ళ బ్రతుకులతో ఆడుకుని వేడుక తీరిపోయాక విసిరివేసే నీచుడు, నిన్ను నమ్మించి తల్లిని చేసి మోసం చేసిన ఆ చక్రవర్తి గురించమ్మా. అమ్మా, మీ నాన్నగారి గురించి అంతంత మాట్లాంటావా? నాన్నగారు చెయ్యి, ఆ మాట వింటేనే అసహ్యం వేస్తుంది. నీకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గుణ్ణి. ఆపరా, ఆపు. దేవుళ్ళంటే ఆయన గురించి ఇంకొక మాట అన్నావంటే అసలు ఆయన గురించి నీకు తెలిసిందంతా అబద్ధంరా. అంటే ఆయన నీకు ద్రోహం చేయలేదా? అయితే ఆయన దగ్గర నుంచి నువ్వు ఎందుకు దూరం అయ్యావు? నేను తండ్రి లేని వాడిని ఎలా అయ్యాను? చెబుతాన్రా. నువ్వు చేసిన తప్పేమిటో తెలియడం కోసమైనా నిజం నీకు చెప్పాలి. మీ నాన్నగారు వైజాగ్ హార్బర్లో యూనియన్ లీడర్గా ఉండేవారు. నేను కూడా అక్కడే పనిచేస్తుండేదాన్ని. చక్రవర్తి బాబు, అన్యాయంగా పసిపిల్లలు బలైపోయారు. అసలు ఏం జరిగింది? ఆ బిడ్డలు చనిపోవటానికి కారణం ఎవరై ఉంటారు బాబు? ఇంతమంది పిల్లలు ఒకసారిగా చనిపోయారంటే జరగకూడదు ఏదో జరుగుతుంది నా అనుమానం. ఇచ్చిన మందుల్లో ఏదో లోపం ఉందేమోనని డాక్టర్లు అనుమానిస్తున్నారు. అది తేలడానికి కొంత టైం పడుతుంది. నాకు తెలియకుండానే కల్తీ మందులు తయారు చేస్తున్నాడా? అవును సార్. నువ్వు చూసావా? నా కళ్ళరా చూశాను సార్. మీరు అక్కడికి వస్తే అపశోభం ఎరుగునే ఆ పసిపిల్లలు చావుకు కారణమైన ఆ కిరాతకుడిని మీరు కళ్ళారా చూడొచ్చు. రండి సార్. అలాగే, నువ్వు బయట నా కారు దగ్గర ఉండు, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా రండి. మైకేల్ ఎవరు? ఈ బంగ్లాలో ఉంటున్న ముసలి నక్క. ఈ బంగ్లాలో 25 సంవత్సరాలుగా ఎవరూ ఉండలేరు బాబు. ఇది విజయనగరం జమీందారుల వంశానికి చెందింది. నేను ఇక్కడ వాచ్మెన్. నేనే